వెల్కమ్ బ్యాక్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్లో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ మహిళా కార్యదర్శి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, లోకేష్, హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉందని గత 5 ఏళ్లు కూడా నటి శ్రీరెడ్డి మరి వైసీపీ పార్టీ దాహంతో మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా మా లోకేష్ బాబు గారిని కానీ, అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని కానీ ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిందో 5 సంవత్సరాలు అందరం చూసాం. యావత్ మహిళా లోకం అంతా కూడా సిగ్గుపడేలా మాట్లాడింది ఆవిడ మాటలు. ఆవిడ మాట్లాడకంటే అసలు మహిళలు అనే వాళ్ళం మేమే సిగ్గుపడతాం. అలాంటి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ అన్న మాటలకు ఆవిడని శిక్షించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం. దానిలో భాగంగా నిన్న రాత్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని వెంటనే పరిశీలించి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి ఎక్కడ కూడా మళ్ళీ మాటలు రాకుండా కఠిన చర్యలు తీసుకొని ఆవిడ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.